సార్ ఎలా చూడండి సార్. ఓకేనా? 7,000 ఎందుకు చెప్తున్నారు? ఎప్పుడైతే ఇస్తానో మిగిలినకి కూడా 3,000 ఇచ్చి చెప్తున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 1,000 పెంచాలని చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఇలా పెట్టండి. మీరు సెక్రటరీ గారు మీరు చేయి పెట్టాలంటండి. మమ్మల్ని పెడతారు మళ్ళీ అది మీరు ఇచ్చినట్టు పెట్టాలని చెప్తున్నాం. అది ఓకే సార్. ఎన్నికల ముందు ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారో ఆ సందర్భంగా మేనిఫెస్టో కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తాను అవ్వాతాతలకి అని చెప్పడం జరిగింది. దాన్ని వికలాంగులకి 6,000, అలాగే ఎవరైతే బెడ్ రీడ్ ఉంటారో బెడ్ రీడ్ ఉన్న వారికి 15,000, అలాగే తల్సమ్మ కానీ కిడ్నీ మార్పిడి చేసుకున్న వాళ్ళు కానీ వివిధ రకాల రుగ్మతలు ఉన్న వాళ్ళకి 10,000, ఇలా 28 అంశాలని ప్రామాణికంగా చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను ఇచ్చిచ్చుల కార్యక్రమం చేయను, ఏదైతే ఇవాళ ఏప్రిల్లో ప్రకటిస్తున్నానో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా 4,000 రూపాయలు. ఇప్పుడు ప్రభుత్వం 3,000 ఇచ్చింది కాబట్టి ఇంకో 1,000 రూపాయలు నేను అదనంగా రేపు ఫస్ట్ పెన్షన్ ఇచ్చేటప్పుడు 7,000 రూపాయలు ఇస్తాను. నేను ప్రకటించిన 4,000 కాకుండా ఇంకో 3,000 రూపాయలు ఈ 3 మాసాలది కలిపి 7,000 ఇస్తానని చెప్పాడు. అది ఈరోజు ఫస్ట్ సంతకమే దాని మీద పెట్టి ఈరోజు ఆ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది 1వ తారీఖున. ఈ సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ప్రతి ఒక్క పెన్షన్ లాడికి కూడా పెన్షన్లు అందేటటువంటి బాధ్యత తీసుకున్నారు. ముందస్తుగానే డబ్బులు పంపిణీ కూడా సంబంధిత అధికారులకు రావడం జరిగింది. ఇది నిజమైనటువంటి సంక్షేమం. అంటే సంక్షేమం మీద సంక్షేమం అన్నదే తెలుగుదేశం బ్రాండ్. అసలు అవ్వాతాతలకి 1983లో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్టీ రామారావు గారు 30 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ధర వరలకు అనుగుణంగా. తర్వాత దాన్ని